హే ఫుడ్ లాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్షైన్ గంగా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మీకోసం పూరిలాగా పొంగే సాఫ్ట్గా మృదువైన పుల్కాని, అదేనండి మనం చుక్క రోటీ అంటాం కదండి, ఆ చుక్క రోటీని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దాంట్లోకి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. తక్కువ మసాలాలతో మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గ్రేవీ కర్రీస్ లాగే ఎట్ టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో వచ్చేలాగా ఈ కర్రీని అయితే నేను ప్రిపేర్ చేశాను. రండి చేసేద్దాం. ఇప్పుడైతే మనం పుల్కా కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వెడల్పుగా ఉండే ఏ పాత్రనైనా తీసుకున్నామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు వెడల్పుగా ఉండే పాత్రని తీసుకుంటే ఈజీగా మనం పిండిని కలుపుకోవచ్చు కదా. ఇక్కడైతే నేను స్టోర్ బాట్ ఫ్లోరేనండి మల్టీగ్రెయిన్ ఆటాని తీసుకుంటున్నాను. దగ్గరగా 400 గ్రాముల వరకు పిండిని వేస్తున్నాను. అంటే నేను 4 హస్తాలండి, 4 హస్తాల వరకు ఇక్కడ పిండిని వేసుకుంటున్నాను. దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి 10 చపాతీలు మీడియం సైజు అయితే వస్తాయన్నమాట. అలాగే 2 గరిటెల వరకు గడ్డ పరిగిన అయితే వేస్తున్నానండి. పుల్కా అయినా చపాతీ అయినా సరే మనం దీంట్లోకి పెరుగును వేస్తే పుల్కాసు చపాతీసు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఆ పెరుగు మొత్తం చపాతీ పిండిలోకి ఆ పిండిలోకి కలిసే విధంగా చక్కగా మనం మర్దన చేస్తూ కలిపేసుకోవాలి చూపిస్తున్న విధంగా. అలాగే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ పిండికి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో కొంచెం ఎక్కువగా వాటర్ని పోసుకోండి, బట్ తర్వాత సగం అయ్యేటప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ పిండి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా అయితే కలిపి పెట్టేసుకోవాలి. పిండి మొత్తం కలిసిన తర్వాత మాత్రమే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసి ఆ పిండిలోకి ఆయిల్ మొత్తం కలిసేలాగా మన అరచేతితో మృదువుగా మర్దన చేసుకుంటూ 1 నుంచి 2 నిమిషాల వరకు మర్దన చేసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసింది అని మన ఎలా తెలుస్తుందంటే మొత్తం ఆ ప్లేట్కి కానీ మన చేతికి కానీ ఆయిల్ అనేది ఏది లేకుండా పట్టుకుంటే ఆ పుల్కా పిండి అనేది చేతికి అంటకుండా వస్తుందండి. అసలు ఎక్కడ క్రాక్స్ అనేవి కూడా రావన్నమాట. అప్పుడు మనకు తెలిసిపోతుంది పిండి మొత్తం పిండిలోకి ఆయిల్ అనేది కలిసిందని. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ని తడి బట్టని పిండేసి మొత్తం పిండి చుట్టూరు వేసేసి ఆరనివ్వకుండా పిండిని పక్కన పెట్టేసుకోవాలి. కోసం అయితే నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నాటు టమోటాను, అలాగే 6 హైబ్రిడ్ టమోటాలు, 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక చిన్న క్యాప్సికమ్ని యూజ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం కర్రీలో గ్రేవీని ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద ఒక పాత్ర నుంచి కొద్దిగా బటర్ని యాడ్ చేస్తున్నాను. మనం కర్రీ చేసేటప్పుడు కూడా బటర్ని ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే మసాలాలు అనేవి జస్ట్ ఫ్లేవర్స్ కోసం మాత్రమే ఇక్కడ నేను 2 తేజ్పత్తా లీవ్స్, 2 లవంగాలు, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక చిన్న ఎలాచీని యూస్ చేస్తున్నానండి. ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి కాబట్టి ఇలా 2 మాత్రమే యూస్ చేస్తున్నాను. మనం చిన్న ప్యాకెట్స్తో దొరికేవి కొనేటట్టయితే డబుల్ క్వాంటిటీని వేయండి. అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న సన్నగా పొడుగ్గా చేసుకున్న టమాటాల ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా ఒక పావు ఆనియన్ని పెటల్స్గా చేసేసి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు మన గ్రేవీలో రిచ్నెస్ని, టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇక్కడ 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నాను అనమాట. దీనివల్ల గ్రేవీ అనేది ఆయిల్ ఎక్కువ లేకపోయినా మసాలాలు లేకపోయినా కూడా టేస్టీగా గ్రేవీ అనేది వస్తుంది. నెక్స్ట్ దీనిలోకి నేను అదేనండి మనం మస్క్ మిలన్ సీడ్స్, దోసపప్పు అంటాం కదా, ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. దోసపప్పు అవైలబుల్గా లేని వాళ్ళు ఇంకాస్త కాష్యూ నట్స్ని యాడ్ చేసుకుంటే టెక్స్చర్లో కానీ గ్రేవీ టేస్ట్లో కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. అవైలబుల్గా ఉన్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వరకు దోసపప్పుని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మగ్గడానికి మాత్రం ఒక పావు గ్లాసు వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటని అలాగే మూత పెట్టేసుకొని 3 to 4 మినిట్స్ ఉంచారంటే మనకి ఈ గ్రేవీ కోసం టమాటాలనే మగ్గిపోతాయి. నెక్స్ట్ నేను ఇక్కడ కర్రీ కోసం ఆనియన్స్ని అయితే చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చూసారు కదండి టమాటాలు అనేవి సాఫ్ట్గా ఇలాగా మగ్గిపోయాయి. చల్లారనివ్వడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కర్రీ కోసం ఒక బాండిని అయితే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటనించేసి 1 టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం గ్రేవీ కోసం టమాటాలో ప్యూరిన్కి 1/2 టేబుల్ స్పూన్ బటర్ని అయితే యాడ్ చేసాం కదా, ఇక్కడ 1 టేబుల్ స్పూను ఫుల్ టేబుల్ స్పూన్ బటర్ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా బటర్ ఆయిల్ని యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ అనేది బటరీగా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆయిల్లోకి కాగిన తర్వాత
1 టీ స్పూన్ జీలకర్రని వేసి చిట్పడలాడిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి కాస్త ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవుతుండగా మధ్య మధ్యలో మనం చపాతీ పిండిని అనేది మర్దన చేసి పెట్టుకున్నాం అనుకోండి, పుల్కాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ఆల్రెడీ 10 to 15 minutes రెస్ట్కి అయితే ఇచ్చేస్తాం కదండి. ఈ లోపల మధ్యలో మర్దన కూడా చేసుకొని ఒక్కసారి మళ్ళీ తడి బట్టను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ దీనిలోకి 1 టీ స్పూన్ వరకు షుగర్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యూబ్స్ని కూడా వేసేసుకుంటున్నాను. క్యాప్సికమ్ బదులుగా గ్రీన్ పీస్ కూడా వేసుకొని మూత పెట్టవచ్చు. ఇక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ టమోటాలను కూడా ప్యూరీ చేసి పక్కన ఉంచేసుకున్నాను. 2 నిమిషాలు మూత పెట్టి తీసి చూస్తే మనకి ఆ షుగరు ఆనియన్స్ మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అయ్యి మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. ఆ షుగర్ మెల్ట్ అయిన టైంలోనే మనకి క్యాప్సికమ్ కూడా చూసారు కదండి, ఫోక్ పెట్టి చూస్తే మెత్తగా మగ్గిపోతుంది అనమాట. క్యారమలైజ్ అవుతుందండి ఆనియన్స్, షుగరు, ఈ క్యాప్సికము. జస్ట్ అలా మగ్గగానే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అలాగే ఫుల్ టీ స్పూను చిల్లీ పౌడర్ని, కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయినా పర్వాలేదు, లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ధనియాలు జీలకర్ర పొడి అనేది ఫ్రై చేసిందండి, దూరగా రోస్ట్ చేసిన పొడిని మాత్రం వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం సేపు కలిపిన తర్వాత ఇలా చూసారు కదండి, ఇప్పుడు మనము ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదండి, అది కూడా వేసేసి కాస్త కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకున్నాం అనుకుంటే 2 నిమిషాలు జస్ట్ అలా మూత పెట్టామంటే దగ్గరికి మగ్గిపోతుంది. చూసారు కదండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే జస్ట్ బబుల్స్ వస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా ఆయిల్ వేయలేదు కాబట్టి చుట్టూరు మనకి ఆయిల్ అనేది అంతగా అనిపించదు. తర్వాత మనకి తగిన కన్సిస్టెన్సీలోకి రావడానికి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. జస్ట్ అలా వాటర్ బాయిల్ అవుతూ ఉండగా నేను ఇక్కడ ఆల్రెడీ పన్నీర్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో పన్నీరు. దీని లింక్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చానండి, చూడలేని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ కలర్ఫుల్ ఫ్లేవర్ఫుల్ పన్నీర్ని అయితే ఇందులో నేను యూజ్ చేస్తున్నాను. మీరు ప్లెయిన్గా ఉండే పన్నీర్ని కూడా, స్టోర్ బాట్ పన్నీర్ని కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లకు వచ్చిన తర్వాత మాత్రమే పన్నీర్ని యాడ్ చేసుకోండి. వెంటనే వేయాలనుకుంటే గోరువెచ్చటి నీటిల్లో ఈ క్యూబ్స్ని అయితే వేసుకుంటే సాఫ్ట్గా అయిన తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకున్నామంటే వెంటనే గ్రేవీ అనేది పీల్చుకుంటుంది. ఇప్పుడు చూసారు కదండి, మూత తీసి చూడగానే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడే ఉప్పులు కారాలు అనేవి ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఇదే స్టేజ్లో పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గరగా 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకుంటున్నానండి. అలాగే గ్రేవీ కాస్త ఎక్కువ కావాలనుకుంటే మనం వేసుకున్న పదార్థాలు ఏదైతే మనం టమోటాస్ అవి తీసుకున్నాం కదండి గ్రేవీ కోసం, అవి కాస్త పెంచుకున్నామంటే డబల్ క్వాంటిటీ చేసుకున్నామంటే గ్రేవీ ఇంకాస్త ఎక్కువగా వస్తుంది. అలాగే కొద్దిగా కసూరి మేతిని చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే పాల మీద మీగడిని ఒక గిన్నెలో వేసుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ 1-2 టైమ్స్ కలిపేసి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు సిమ్లో ఉంచాక కూరని అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నామంటే మనకి పుల్కాలు కూడా ఈక్వల్ గా సర్కిల్ షేప్ లో ఒకటే షేప్ లో రావడానికి అవుతుంది అనమాట. మీరు నార్మల్ గా ఎప్పటికప్పుడు పిండి ముద్దలను కూడా చేసుకొని పెట్టేసుకోవచ్చు. బట్ మనం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే పుల్కాస్ అనేవి వెంటనే తవా మీద వేసుకొని చేసేసుకోవచ్చు. ఈ ముద్దలు ఆరిపోకుండా మళ్ళీ వెట్ క్లాత్ ని కప్పేసి పక్కన ఉంచేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక్కొక్కటి తీసుకుంటామో అప్పుడు మళ్ళీ నాప్కిన్ ని మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటూ ఇప్పుడు పొడి పిండిలో ఒక ముద్దని ముంచి అటు ఇటు డస్ట్ చేసుకొని మధ్యలో నుంచి నెమ్మదిగా నిదానంగా రూలర్ పిన్తో ఒక్కసారి సర్కిల్లో ఒకటే డైరెక్షన్లో అటు ఇటు తిప్పుకుంటూ మనమైతే పుల్కాకి ముద్దని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు తవ్వ అనేది పుల్కా వేసినా చపాతీ వేసినా పెనం అనేది కాస్త వేడిగా ఉండాలన్నమాట. ఇక్కడ నాకు మధ్యలో స్టవ్ ఆగిపోయిందండి, అందుకనేసే ఇది పొంగలేదనమాట. మీకు రిఫరెన్స్గా ఉంటుందనేసి క్లిప్ని కట్ చేయకుండా చూపిస్తున్నాను. సాఫ్ట్గానే ఉంటుందండి, మనకి జస్ట్ చపాతీలాగా అటు ఇటు కాల్చేసుకుంటే ఇది చపాతీలాగా కూడా రెడీ అయిపోతుంది. ఏమంత గట్టిగా కూడా ఉండదు. మామూలుగా పుల్కాలకైతే 30 సెకండ్స్ తవ మీద ఉంచి 30 సెకండ్స్ అటు ఇటు తిప్పిన తర్వాత డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా కాల్చుకున్నామంటే మనకి చపాతీలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పుల్కాని వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ తవ్వ అనేది
వేడిగా ఉంది కదా, ఆ తవ మీద వేయంగానే అంటుకుంటుందండి. జస్ట్ అలా అంటుకోకుండా ఒక్కసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని తిప్పేటప్పుడు హాయిగా తిరిగేటట్టు దాని మీద ఉండాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఇలా అంటుకున్నది అంటే మళ్ళీ అడుగున ఒక లేయర్ చేరిపోయి పుల్కా అనేది పొంగదు. సో నేను ఇక్కడ 30 సెకండ్స్ పెనం మీద వేసేసుకుంటున్నాను. ఇంకొక వైపుగా మళ్ళీ ఇంకొకటి పుల్కాకి రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ పిండి ముద్దని రోల్ అవుట్ చేసుకొని అటు ఇటు డస్ట్ చేసుకొని పొడి పిండిలో మధ్యలో నుంచి నెమ్మదిగా నిదానంగా ఒత్తుకుంటూ ఒకటే డైరెక్షన్లో చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్. దీనికి పెద్దగా ఏం చేయాల్సిన నీడ్ లేదండి. మనం పిండి అనేది ఆరిపోకుండా తడి పెట్టుకోవటము, అలాగే మధ్య మధ్యలో 1-2 నిమిషాలు కుదిరినప్పుడు మర్దనాకి చేయడం, ఒకటే షేప్లో మనం పిండి ముద్దలు క్రాక్స్ లేకుండా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకున్నాం కదండి, అవే ఇంపార్టెంట్ టిప్స్. ఇప్పుడు నేను 30 సెకండ్స్ అటు ఇటు జస్ట్ వేడెక్కగానే డైరెక్ట్గా ఫుల్ ఫ్లేమ్ మీద నేనైతే ఈ పుల్కాని పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకోగానే వెంటనే పొంగిపోతుందండి, మనకి పూరిలాగా చక్కగా మృదువుగా వస్తాయి. నేనైతే చేత్తో తీసేస్తున్నానండి. మీరు టాంగ్ సహాయంతో కానీ లేదంటే అట్ల కాడనైనా తీసుకొని ఒకసారి మనం బయటకు తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. నేను ఇంకొక పుల్కాని కూడా వేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు మిగతా పుల్కాని కూడా ఎలా చేశానో ఈ వీడియోలో చూసినట్టుగా చేసి ట్రై చేయండి. కొత్తగా వీడియోని చూస్తూ పుల్కాలను ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ముందుగానే పిండిని ఒత్తేసుకొని పుల్కాల కోసం ఒక ప్లేట్లో 4 నుంచి 5 వరకు వేసుకొని ఆ అప్పడాలు అనేవి ఆరకుండా మూతను కానీ లేదంటే కాటన్ కర్చీఫ్ని కానీ పెట్టేసుకొని తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా నిదానంగా పుల్కాలని కాల్చేసుకోవాలి. ఎందుకంటే చాలా టైం పడుతుంది కదండి, ఒక సైడ్ వేస్తూ ఒక సైడ్ తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఒకవైపు ఒత్తుకుంటూ ఒకవైపు పుల్కాలను కాల్చుకోవడం చాలా ఈజీ. మనం 10 నిమిషాల్లోనే చాలా పుల్కాలను అయితే కాల్చేసుకోగలం. అలాగే ఈ పుల్కాలు విత్ పన్నీర్ కర్రీ అనేది వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. వీక్లో 2-3 టైమ్స్ని లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఇలా ప్లాన్ చేసుకొని తింటే తొందరగా బరువునైతే తగ్గుతారు. అలాగే దీంతో పాటు ఒక కప్పు రైతాని కానీ లేదంటే ఒక పెద్ద గ్లాసు మజ్జిగ కానీ తీసుకోండి. లేదంటే ఈ చపాతీలు కానీ పుల్కాలు కానీ వేడి చేసే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో వేడి అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఈ పుల్కాలని నైట్ చేసి పెట్టుకున్నాం అంటే రేపటి వరకైనా సరే సాఫ్ట్గా ఉంటాయండి. అది ఎలా అంటే పూర్తిగా చల్లారిపోయిన పుల్కాలని 8 బాక్స్లో కింద నాప్కిన్ని కానీ లేదంటే టిష్యూ పేపర్ని కానీ వేసి ఒక్కొక్కటిగా వేసి లిడ్ క్లోజ్ చేసి బయట రూమ్ టెంపరేచర్లోనేనండి, ఫ్రిడ్జ్లో అక్కర్లేదు. బయట పెట్టుకున్నామంటే 7 to 8 అవర్స్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మనం నైట్ చేసి పెట్టుకుంటే పొద్దున్న కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను ఇక మిగిలిన పుల్కాలను కూడా కొన్ని వేసి చూపించేస్తున్నాను. చకచకా చూసేయండి వీడియోని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరితోనే షేర్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.